పాప పెరిగే కొద్దీ ఆ పాపకి మీనాక్షి అని పేరు పెట్టారు. ఆ పాపకి యుద్ధం అంటే చాలా ఇష్టం. నార్త్ ఇండియా చోళ రాజ్యం దగ్గర మొదలెట్టిన యుద్ధం, వెస్ట్రన్ రీజియన్ దగ్గర కర్ణాటక దగ్గర మొదలైన యుద్ధం, నార్త్ సైడ్ వింధ్య పర్వతాల దగ్గర స్టార్ట్ అయిన యుద్ధం, ఈస్ట్ సముద్రంలో ఆవిడ జెండా ఎగిరేంత వరకు యుద్ధం చేస్తూనే ఉంది ఆవిడ. ఆ కుర్రోడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. ఆ శివుడి దగ్గరికి వెళ్ళంగానే ఆవిడకున్న 3 స్థానాలలో మధ్య స్థానం అంటే మిడిల్ బ్రెస్ట్ అనేది మాయమైంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగునో. నేను మీ సమ్రాట్. వెల్కమ్ టు షో లెట్స్ నో ఇట్ నౌ. ఇప్పటి వరకు మనం చాలా గుడిల గురించి అయితే మాట్లాడుకున్నామండి. గుడి చరిత్ర తెలుసుకున్నాము, గుడి ఎవరు కట్టారో తెలుసుకున్నాం, ఆ గుడి వెనకాల ఉన్న రహస్యం తెలుసుకున్నాం, గుడిలో ఉన్న అమ్మవారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అలానే గుడి గురించి మాట్లాడమా అంటే అమ్మవారి గురించి తెలుసుకొని గుడి గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ గుడి స్థాపించింది సాక్షాత్తు ఆవిడే. ఆవిడ పేరేంటి, అసలు ఈ గుడి ఎవరిది అనుకుంటున్నారా? నేను చెప్పబోయే గుడిలో అమ్మవారు సాయంత్రం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, మార్నింగ్ ఒక రంగులో కనిపిస్తారంట. అంటే 3 పూట్ల 3 రంగులు ఆవిడ ధరిస్తారు, మారుతారు. అండ్ ఈ అమ్మవారి గురించి ఎవరి గురించి అయితే నేను మాట్లాడుతున్నానో, ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలు గెలుచుకున్నారంట. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ గుడిలో శివుడి కంటే ముందు అమ్మవారిని పూజిస్తారంట. ఎక్కడైనా సరే శివుడి తర్వాత అమ్మవారు అంటారు, కానీ ఇక్కడ అమ్మవారి తర్వాత శివుడు అంటున్నారు. అసలు ఏ గుడిది తెలుసుకుందాం. నేను మాట్లాడబోయే గుడి మధుర మీనాక్షి అమ్మవారిది. కథలోకి వెళితే మధురైలో, అంటే అప్పట్లో రాజ్యాల కాలంలో, అక్కడ మలయధ్వజ అనే ఒక రాజు పరిపాలనలో ఈ ఊరు ఉండేది. మధురై కన్స్ట్రక్షన్ అంతా బ్యూటిఫుల్గా చెయ్యాలి అని చెప్పి ఆ రాజు సంకల్పించాడు. అన్నట్టే అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ ఇక్కడ చిన్న సమస్య రాజుకైతే ఎదురైంది. ఆ రాజుకి ఎటువంటి సంతానం అనేది లేదు. ఎన్నో పూజలు చేశాడు, రాణిని ఎక్కడెక్కడో చూపించాడు. ఇంకా చేసేదేమీ లేక సాక్షాత్తు ఆ పరమశివుడికే హోమం చేశారు. ఆ హోమం నుంచి బయటకు వచ్చింది ఒక ఆడబిడ్డ. మీరు అనుకోవచ్చు, హోమంలో నుంచి ఒక ఆడబిడ్డ బయటకు ఎలా వచ్చిందిరా అని. అంటే సైంటిఫికల్గా ఆ రాజు రాణి కూర్చొని హోమం చేస్తున్నప్పుడు ఆ హోమంలో నుంచి వచ్చిన పొగ ఆ రాణి కడుపులోకి వెళ్ళి ఆ గర్భం అనేది ధరించిందనమాట. అండ్ ఆ హోమంలో నుంచి ఒక వాకు అయితే వీళ్ళు విన్నారు, మీకు పుట్టబోయేది ఒక అమ్మవారు. ఆ అమ్మవారిని పెళ్లి చేసుకుంటానికి సాక్షాత్తు నేనే మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ కూతురికి, అంటే ఈ అమ్మవారికి 3 స్థానాలు అనేవి ఉంటాయి, అవి చూసి భయపడకండి. నాతో పెళ్ళైన తర్వాత ఒక స్థానం అనేది మాయమైపోతుంది అని. మీలో ఎంతమందికి స్థానం అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు? స్థానం అంటే బ్రెస్ట్ అనమాట. అంటే పిల్లలకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కదండి ఆడవాళ్ళు, ఆ పాట అనమాట. సో వీళ్ళకి పుట్టిన ఆడబిడ్డకి 3 స్థానాలు ఉంటాయి, అంటే 3 బ్రెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఆ పాప పెరిగే కొద్దీ ఆ పాపకి మీనాక్షి అని పేరు పెట్టారు. ఆ పాపకి యుద్ధం అంటే చాలా ఇష్టం. ఒక్క రాజ్యం సరిపోదు నాన్న, నాకు ఇంకెన్నో రాజ్యాలు కావాలి అని చెప్పి యుద్ధం చేయటం ఆ బిడ్డ నేర్చుకుంది. అంతే, వయసు వచ్చిన తర్వాత నార్త్ ఇండియా చోళ రాజ్యం దగ్గర మొదలెట్టిన యుద్ధం, వెస్ట్రన్ రీజియన్ దగ్గర కర్ణాటక దగ్గర మొదలైన యుద్ధం, నార్త్ సైడ్ వింధ్య పర్వతాల దగ్గర స్టార్ట్ అయిన యుద్ధం, ఈస్ట్ సముద్రంలో ఆవిడ జెండా ఎగిరేంత వరకు యుద్ధం చేస్తూనే ఉంది ఆవిడ. ఆవిడ యుద్ధంలో ఎప్పుడు గెలుపే. ఆవిడ పేరు ఏ రాజ్యంలో విన్నా సరే ఆ రాజు వణికిపోయేవాడంట. మీనాక్షి వస్తుంది అనగానే కొంతమంది రాజులైతే రాజ్యాన్ని వదిలేసి ఆవిడికి లొంగిపోయేవారంట. అలాంటి ఒక మీనాక్షి అమ్మవారి కన్ను ఈసారి కైలాసం పైన పడింది. కైలాసం మీద కూడా ఈవిడ జెండా ఎగిరేయాలనుకుంది. అంతే, ఆవిడ యుద్ధ బేరీని తీసుకొని, గుర్రాల్ని తీసుకొని, ఆవిడ చేతిలో ఖడ్గాని పట్టుకొని ఆవిడ కైలాసానికి వెళ్ళింది. కైలాసానికి వెళ్ళి చూస్తే అక్కడంతా ఖాళీగా ఉంది, మంచుతో ఉంది. కానీ ఒక చెట్టు కింద ఒక కుర్రోడు జ్ఞానంలో కూర్చొని ఉన్నారు. ఆవిడికి చాలా విచిత్రంగా అనిపించింది. ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో ఒక కుర్రాడేంటి అలా మెడిటేషన్ చేసుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుంటాం ఏంటి ఇంత చల్లటి ప్రదేశంలో అని. ఆ కుర్రోడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. ఆ శివుడి దగ్గరికి వెళ్ళంగానే ఆవిడకున్న 3 స్థానాలలో మధ్య స్థానం అంటే మిడిల్ బ్రెస్ట్ అనేది మాయమైంది. అప్పుడు ఆవిడ అర్థం చేసుకుంది, ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే. ఆవిడ పెళ్లి చేసుకోవాల్సింది ఈయనని అని. అంతే, ఆ మధురైకి రిటర్న్ వెళ్ళిపోయారు. ఆ రాజు వెంటనే శివుడికి మీనాక్షి అమ్మవారికి కళ్యాణం చేశారు. ఇప్పటికీ ఆ కళ్యాణాన్ని ఈ టెంపుల్లో మీనాక్షి తిరు కళ్యాణం అంటారనమాట. చాలా అంగరంగ వైభవంగా ఇప్పటికీ ఆ గుడిలో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. మధురైలోకి ఎవరైనా ఆ టెంపుల్లోకి వెళ్తే ఫస్ట్ శివుణ్ణి చూడరంటండి.
ఆ అమ్మవారి దర్శనం చూసుకున్న తర్వాత శివుడి దగ్గరికి వస్తారంట. మనం ఆ టెంపుల్కి వెళ్ళాము అంటే ఫస్ట్ అమ్మవారి పర్మిషన్ కావాలంట లోపలికి వెళ్ళటానికి, దాని తర్వాతే శివుడిది అంట. అండ్ ఇక్కడ ఇంకో విశేషత ఏంటంటే అప్పట్లో రాజ్యాలు పోయినాయి, ఆ టెంపుల్ స్థాపించి చాలా చిన్నగా స్టార్ట్ చేశారు. కానీ 16th సెంచరీలో నాయకన్ రాజులు వచ్చిన సమయంలో నాయకన్ రాజ్యం వచ్చింది. అంటే తిరుమలై నాయకన్ అనే ఒక రాజు ఈ టెంపుల్ని చూశాడంట. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఆయన నోట్ల నుంచి వచ్చిన ఒకటే ఒక మాట, ఇక్కడ జనాలు రావాల్సింది ఇక్కడ స్కల్ప్చర్స్ని, ఇక్కడ కళని తెలుసుకుంటానికి అని చెప్పి ఆ టెంపుల్ని డెవలప్ చేయటం స్టార్ట్ చేశారంట 16th సెంచరీలో. ఇప్పటికీ మీరు వెళ్తే చాలా ఆశ్చర్యకరమైన స్కల్ప్చర్స్ ఉంటాయి అక్కడ. మీరు కారిడార్లో ఒక్కసారి మిస్ అయితే ఆ కారిడార్లోనే తిరుగుతూ ఉంటారు. అక్కడ 14 గోపురాలు అంటే 14 గోపురాలు ఆ టెంపుల్కి ఉంటాయి. 33,000 స్కల్ప్చర్స్ అనేవి, ఎండ్లెస్ కారిడార్స్ అనేవి మీరు చూడొచ్చు అక్కడ. మీరు ఒక్కసారి చూడటం మొదలు పెడితే గోడపైన ఉన్న ప్రతి స్కల్ప్చర్ ఒక కథని చెప్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లర్ మ్యూజికల్ పిల్లర్గా సౌండ్స్ వస్తూ ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటుందండి. మీరు కంప్లీట్ ఒక పాజిటివ్ వైబ్ అయితే మీరు ఆ టెంపుల్లో చూడొచ్చు. ఈ టెంపుల్కి ఒక మిస్టరీ కూడా ఉంది. సన్లైట్ చేంజ్ అవుతున్న కొద్దీ అమ్మవారి రూపం మారుతూ వస్తుందంట. పొద్దున వచ్చేసరికి అంటే పొద్దున సన్లైట్ పడంగానే అమ్మవారు గోల్డెన్ ఒక లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తారంట. అంటే ఒక పడుచు పిల్లలాగా కనిపిస్తారు. మధ్యాహ్నం అవుతుండ కొద్దీ ఆ సన్లైట్ షేడ్ ఎప్పుడైతే మారుతుందో గ్రీన్ అండ్ బ్లూయిష్ టోన్లో అమ్మవారు కనిపిస్తారంట. అండ్ నైట్ వచ్చేసరికి అమ్మవారు డార్క్ షేడ్లో భయంకరంగా కనిపిస్తారంట. చాలామంది రాత్రిపూటలు ఆ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇప్పటికి కూడా చాలా భయపడుతూ ఉంటారంట. అయితే ఈవిడ కనిపించే రూపాలకి డిఫరెంట్ పేరులతో అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. పొద్దున్నైతే అమ్మ తల్లి అని పిలుస్తారు. మధ్యాహ్నం అవ్వంగానే ఆవిడని అమ్మ రాణి అని పిలుస్తారంట. ఎందుకంటే ఆవిడ ఒక రాణి రూపంలో ఆ గోల్డిష్లో ఆ లుక్లో ఆవిడ నిజంగానే రాజ్యాలు ఏలే రాణిలాగా ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు. అండ్ సాయంత్రం వచ్చేసరికి ఒక రాక్షసిలా కనిపిస్తారు. అందుకే సాయంత్రం ఆవిడని అమ్మ రాక్షసి అని పిలుస్తారు. ఇప్పటికీ ఈ టెంపుల్ ఇండియాలోనే అన్సాల్వ్ మిస్టరీ లాగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ కారిడార్ అనేది మీరు చూసినట్లయితే మీరు ఎటు నుంచి బయటకు వచ్చారు, ఎటు నుంచి లోపలికి వెళ్ళారు అని తెలియకుండా ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది ఆ కారిడార్. ఆ కారిడార్లో ఉన్న స్కల్ప్చర్స్ని చూసుకుంటూ మొదలెడితే మీకు డే అంతా అక్కడే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని కథలు, మరిన్ని గుడిల గురించి మేము ముందుకు తీసుకొచ్చేస్తాను, మీకు చెప్తూ ఉంటాను. అంటిల్ దెన్ సమ్రాట్ సైనింగ్ అవుట్.